అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో హైపర్ ఆది అంతా కూడా ప్రచారం మొదలుపెట్టారు. అలాగే జబర్దస్త్ ఆదిగా ఎంతో కమెడియన్ గా పేరు పొందినటువంటి ఆది ప్రస్తుతం అయితే పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఏంటి సార్, మీ పవన్ కళ్యాణ్ దేవుడి కోసం మీరు పిఠాపురం బాట పెట్టారు, ఎలా ఉంది ప్రచారం చూశారు కదండి, మీరే ఎంత ఉత్సాహంగా ఉన్నారు. అందరూ ఖచ్చితంగా పిఠాపురంలో 1,00,000కు పైగా మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా. అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్తో జనసేన ఇక్కడ ఖచ్చితంగా 1,00,000 పైగా మెజారిటీతో గెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జన సైనికులు ఉత్సాహంగానే, అలాగే టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరూ కలిసి వస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ పెద్ద మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, అందులో ఏ డౌట్ లేదు. ప్రధానంగా వైసీపీ మొత్తం ప్రధాన నాయకులందరూ కూడా ఇక్కడ పిఠాపురంలోనే మకాం వేస్తున్నారు. అలాగే ఏదైతే మిథున్ రెడ్డి టీం ఉందో మొత్తం పిఠాపురంలో మొత్తం సర్కిల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓడిస్తా అంటున్నారు. ఇంటికి 1,00,000 కాదు కదా, ₹1,00,000 పంచిన ఆ దత్తాత్రేయుడు స్వామిడే దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు, అందులో ఏమి డౌట్ లేదు. అంటే వైనాట్ 170 జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. ఎలా చూడాలంటారు? ఎవరు సిద్ధంగా ఉన్నా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ప్రచారం చూసారు, ఎలా ఉంది జనాలు? మొత్తం పిఠాపురంలో మొత్తం ఎన్ని రోజులు మీరు ప్రచారం చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఇక్కడేనండి మేము ఆల్మోస్ట్ ఈ మంత్ షూటింగ్స్ ఆపేసి కంటిన్యూగా కళ్యాణ్ గారు ఎవరైతే నిలబెట్టారో 21 చోట్ల అందరికీ క్యాంపెయినింగ్ చేయడానికే ఈ మంత్ షూటింగ్ కూడా ఆపేసాం. ఇదంతా అయిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మళ్ళీ మా షూటింగ్ కూడా. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటాను, ఇల్లు కూడా తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఎలా ఉండిపోతుంది? అదే అండి, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారో, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని చూడడానికి కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక టూర్ లాగా వస్తారనమాట. ఇక్కడ ఉన్న దేవుడి గుడికి అయితే కానీ లేకపోతే ఏదైతేనే ఆల్మోస్ట్ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, పలానా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాజకీయం మొత్తం ఫస్ట్ పిఠాపురం నుంచే స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది అంటే ఒక తమన్నా సింహాద్రిని పెడుతున్నారు, ఒక పక్కన వంగ గీతను పెట్టారు. అంటే ఇద్దరు పైన పోటీ ప్రధానంగా వ్యూహం ఏదో ఉందంటారా పవన్ కళ్యాణ్ పెట్టడానికి ప్రధాన కారణం? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అండి, ఇంకా అసలు అవతల వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. అంటే 2 చోట్ల పోటీ చేశారు, గతంలో 2019లో ఓడిపోయారు, ఇప్పుడు ఒకే చోట పోటీ చేయడం జరిగింది. ఎలా ఉంటాయంటారు? అది అయిపోయింది, ఇప్పుడు కూటమిగా వస్తున్నారు. ఖచ్చితంగా వన్స్ ఈ కూటమి వల్ల అవతల పార్టీకి ఓటమి తప్ప ఇంకేమీ లేదు. మీరేమి ఇక్కడ 1,00,000కు పైగా మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్. ప్రధానంగా చూసుకుంటే 1,00,000కు పైగా మెజారిటీతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మా దేవుడు కాబట్టి అతని కోసం నేను పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాన్ని అయితే ప్రారంభిస్తున్నాం. ప్రచారం అంతా కూడా జోరెందుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమన్నా వైసీపీ ఎన్ని వ్యూహాలు వేసినా సరే అన్ని వ్యూహాలకు చెక్కి పిఠాపురం దత్తాత్రేయుడు సాగిగా ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం తథ్యం అన్నారు. అలాగే 175కి వాళ్ళు ఎన్ని వ్యూహాలు వేసినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ప్రధానంగా ఇక్కడికి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. పిఠాపురం ప్రజానికం మొత్తం హైపర్ ఆది మొత్తం అందరూ కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మొత్తం నెల రోజుల పాటు షూటింగ్లన్నీ ఆపుకుని ఇక్కడ పిఠాపురంలోనే ప్రచారం చేస్తున్నాం. అలాగే ఒక్కొక్కరుగా మనకు కొంతమంది సినీ నాయకులు మొత్తం అందరూ కూడా పిఠాపురం బాట పట్టబోతున్నారు. ఈ రోజైతే హైపర్ ఆది పిఠాపురం నియోజకవర్గంలో అలాగే కొత్తపల్లి మండలం ఎండపల్లి వద్ద అయితే తన ప్రచారాన్ని ప్రారంభించి ఎంతో అందరూ కూడా కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించాలని గ్లాసు గుర్తుకు ఓటేయాలంటూ తన ప్రచారం జోరు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, ఆర్టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.